ఈ వీడియోలో జూన్ మొదటి వారానికి సంబంధించిన 30 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వెషన్స్‌ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దయచేసి వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటీవల కర్ణాటక అటవీశాఖ మరియు వన్యప్రాణుల సంరక్షణకు అంబాసిడర్‌గా నియమించబడిన మాజీ క్రికెటర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అనిల్ కుంబ్లే. మీరు మీ స్కోర్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల మిగతా వారు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. జూన్ 4, 5, 2025 తేదీలలో జరిగిన 11వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రెజిలియా, బ్రెజిల్. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. భారత ప్రధాని ఆర్థిక సలహా మండలి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద పీఎం కొత్త చైర్మన్‌గా 2025లో ఎవరు నియమించబడ్డారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ ఎస్. మహేంద్ర దేవ్. 2025 జూన్ 5న జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఏ దేశం ఆతిథ్యమిచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఆర్బీఐ అంచనా ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు ఎంతగా ఉండనుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 6.5%. జూన్ 2, 2025న భారతదేశాన్ని సందర్శించిన దేశాధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎమ్మాన్యుయల్ మాక్రోన్, ఫ్రాన్స్. షాంగ్రీ లా డైలాగ్ ప్రధానంగా ఏ విషయంపై ఆధారపడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆసియా భద్రత. 2025 జూన్ 15 నుండి 17 వరకు జరిగే జీ7 శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరుగుతుంది?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కెనడా. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. 2025 వేవ్స్ సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఏ ఆర్థిక భావనను ప్రముఖంగా ప్రస్తావించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆరెంజ్ ఎకానమీ. 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకోబడ్డారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఓం బిర్లా. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జూన్ 7. 2025 క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ సిసిపిఐ ప్రకారం భారత స్థానం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 10వ స్థానం. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ నిర్మించిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జపాన్. 2025లో నిర్వహించిన నోమాడిక్ ఎలిఫెంట్ సైనిక వ్యాయామం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఉలాన్ బటార్, మంగోలియా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెనను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నరేంద్ర మోడీ, భారత ప్రధానమంత్రి. ఇటీవల ఏ రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భారతదేశం, బ్రిటన్. ఇటీవల బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏ పార్టీపై గెజెట్ నోటిఫికేషన్ ద్వారా నిషేధం విధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అవామీ లీగ్. ప్రపంచంలోనే మొట్టమొదటి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025
ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబై, భారతదేశం. 2025 నార్వే చెస్ టోర్నీ పురుషుల విభాగంలో విజేత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మ్యాగ్నస్ కార్ల్సన్. గూగుల్ 2025లో కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐ కంప్యూటింగ్ చిప్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐరన్ వుడ్. 2025లో వాషింగ్టన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుండి లైఫ్ మెంబర్షిప్ గౌరవం అందుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రొఫెసర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ మండవ వెంకట బసవేశ్వరరావు. ఇటీవలి కాలంలో తెలంగాణలోని కాళేశ్వరం వద్ద జరిగిన పుష్కరాలను ఏ పేరుతో పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సరస్వతి పుష్కరాలు. 2025 షాప్ అండర్-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పురుషుల విభాగంలో విజేత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియా. 2025 నార్వే చెస్ టోర్నీలో మహిళల విభాగంలో విజేత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అన్నా ముజిచుక్. ఇటీవల బహ్రెయిన్ దేశం ఇచ్చే ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం అయిన సమర్థత మెడల్ అందుకున్న భారతీయ వ్యాపారవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రవి పిల్లై. సుమారు 50,000 సంవత్సరాల కిందటి మమోత్ జంతువు పిల్ల యొక్క అవశేషాలను ఇటీవల ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రష్యా. ఇటీవల మరణించిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జస్టిస్ గిరిజా ప్రియదర్శిని. మొనాకో గ్రాండ్ ప్రిక్స్
2025 విజేత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ల్యాండో నోరిస్. ప్రపంచ పాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జూన్ 1.